ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వసతులు కల్పించకుండా ఉద్యోగులను నమ్మంటున్నారని ఆరోపించారు. ఆయన వసతులు కల్పించకుండా అమరావతికి వచ్చి ఏం చేస్తామని అన్నారు. ఉద్యోగుల తరలింపులో ప్రభుత్వానికే స్పష్టత లేదన్న ఆయన సర్కారు తీరుతో ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడిందని అన్నారు. ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని ప్రభుత్వానికి అశోక్ బాబు సూచించారు. ఒక రాజధాని హైదరాబాద్ విజయవాడ వస్తుందంటే అది మనుషులు రావడం కాదు, అడ్మినిస్ట్రేషన్ రావాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఫైల్స్, డేటా, అలాగే ఓల్డ్ రికార్డు ఇవన్నీ కూడా తీసుకురావాలి. ఈ తీసుకురావడంలో ఏదన్నా కనుక పొరపాటు జరిగితే నష్టం ప్రజలకు నష్టం. అంటే ఆ జాగ్రత్త తీసుకోవాలని భావిస్తే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘం ఉంది. పనిచేయడానికి వాతావరణం ఉండాలి. మన స్టేట్ పనిచేయాలంటే స్టేట్ డేటా అంతా కూడా హైదరాబాద్ ఉంది. ఇక్కడ తీసుకోవాలి డేటా, నెట్వర్కింగ్ అరేంజ్మెంట్ చేయాలి, అలాగే కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఉద్యోగి కూర్చుంటే అక్కడ పనుతుంది తప్ప నేను 27కే ఉద్యోగులందరూ కూర్చొని కంప్యూటర్ లేకుండా నెట్వర్క్ లేకుండా కూర్చుంటే మేము ఉన్నా కూడా ఉపయోగం లేదు. అటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో దేనికి ఎంత సమయం పడుతుంది అనేది బేరేజ్ తీసుకుని ఈ సమయానికి అన్నీ అయిపోతే ఆ రోజు మీరు రండి అన్నప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా ఈ కన్ఫ్యూజన్ పోతుంది.